మండలము జిల్లా కరీంనగర్. నా పేరు చొప్పర్ రాజే, ఆదర్శ రైతును. జేకే కంపెనీ వాళ్ళది 905 వెరైటీ మేల్ ఫీమేల్ హైబ్రిడ్ విత్తనం వేయడం జరిగింది. అంతకుముందు మేము యూరియా 50 kgs బ్యాగు డిఏపి వాడేవాళ్ళం. బ్యాగు తీసుకొచ్చి అంటే మా చెరువెనుక పొలాలు మళ్ళీ ఎక్కడికైనా దూరం ప్రయాసాలకు ఎత్తుకొని పోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని పోయినసారితో నేను వాళ్ళది నానో యూరియా వాడడం జరిగింది. ఇప్పుడు నానో డిఏపి ప్లస్ నానో యూరియా డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది. స్ప్రే చేస్తే మా డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల ఈ మన చల్లిన దానికున్న దీనికి నాకు డిఫరెన్స్ ఏమేమి పడిందంటే సేమ్ రిజల్ట్ ఉంది. కాకుంటే ఇంకా చేతోటి చల్లిన పొలంలో ఎక్కువ ఆకు రబ్బు రావడం జరిగింది. మరి చీడపీడలు ఎక్కువ ఆశించే అవకాశం చేతితో చల్లిన దాంట్లో ఉన్నది. అదే డ్రోన్ ద్వారా చల్లిన స్ప్రే చేయడం వల్ల ఇప్పుకోవాలి ఈ టెక్నికల్ని ఉపయోగించడం వల్ల యూనిఫామ్గా ఉంది. వరి యూనిఫామ్గా ఉంది, ప్లస్ ఎలాంటి చీడపీడలు అవకాశం తక్కువగా ఉంది. అయితే ఇది మనం స్ప్రే చేసినప్పుడు కొంతమందికి 70 పని చేస్తుంది, గింత ఉంటుంది, సేమ్ ఈక్వల్ ఉన్నది. చూసి చాలామంది మా కంపెనీని ఈ డిఏపి ఇది వాడడం వల్ల వేరే కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ఫీల్డ్ చూసుకోవడం జరిగింది. అందులో కాకుండా ఏమవుతుందంటే ఇది చల్లడం దీన్ని స్ప్రే చేయడం వల్ల వరి పొలం అంతా ఏకదాటిగా ఒకటే ఎటే టైంలో యూనిఫామ్ ఉంటుంది, ప్లస్ ఆకు రబ్బు రావడానికి వీలు లేకుండా ఉంటుంది. చీడపీడల ఆశించే ఆస్కారం చాలా తక్కువ అవపడుతుంది. మళ్ళీ ప్లస్ పోతే మన హైబ్రిడ్లో ఇది మేల్ ఫిమేల్ ఆడ మొగది రెండు సేమ్ ఈక్వల్గా వస్తున్నాయి. అదే చేతితోటి చల్లితే మేల్ అన్న ముందని ఉంటుంది, ఫిమేల్ అన్న ముంద ఉంటుంది. మళ్ళీ ప్లస్ పోతే గాలికి అప్పుడు మనం హార్వెస్ట్ టైంలో బాగా పెరిగి చేతితోటి దాంట్లో కింద పడిపోయే అవకాశం ఉన్నది. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కింది పడిపోయే అవకాశం అవపడతలేదు. ఎందుకంటే హైట్ తక్కువగా ఉంది, గ్రోత్ సేమ్ ఉన్నది, గట్టిగా ఉంది. పిలకలు సేమ్ దీనికి పిలకల సంఖ్య పెరిగింది. వాళ్ళది మన అమోనియా అది వాడడం వల్ల వాళ్ళది ఎట్లా ఉన్నదంటే కొద్దిగా పచ్చదనం ఎక్కువ అవపడుతుంది, కానీ ముట్టుకుంటే మొత్తం మెత్తగా ఉన్నది. అంటే పురుగులు తినడానికి ఎక్కువ ఆస్కారం దానిపైన. దీనిగా మనకు సూర్యరశ్మి కానీ గాలి కానీ వెలుతురు కానీ మంచిగా ఫీల్డ్ మీద పడుతుంది. అంటే దీనికి ఎలాంటి తెగులు ఆశించడానికి అవకాశం లేదు. దీన్ని రైతులు ఇలాంటి టెక్నాలజీని వాడుకొని ఇది నానో యూరియా కానీ నానో డిఏపి కానీ వాడాలని రైతులందరూ నా యొక్క సూచన. ఇది నేను దీన్ని రెండోసారి వాడినా. మా చెరువు ఇక్కడ ఈ పొలంలో 12 మొత్తం టోటల్ 11 ఎకరాలు వాడించడం జరిగింది. సేమ్ అదే రిజల్ట్ ఉంది, మంచిగా ఉన్నది గ్రోత్. కాకుంటే ఒక డ్రోన్ ద్వారా స్ప్రే చేసేటప్పుడు టెక్నికల్గా నాకు ఏమవుపడదంటే కొత్తగా కాబట్టి ఆయన నడిపేట ఆయనకు కొద్దిగా ఎక్కువ తక్కువ వంపు ఎత్తులు కొట్టడం. మందు పడ్డ కాడ మాత్రం అయితే అంత సేమ్ ఉన్నది. మందు పడని కాడ బాగానే ఉన్నది, కానీ పడని కాడ కొద్దిగా గ్రోత్ తక్కువ అవపడుతుంది. ఒక ఆపరేటింగ్ కాడ కొద్దిగా నాకు కన్ఫ్యూజన్ అనిపించింది, కానీ రిజల్ట్ మాత్రం సేమ్ ఉన్నది ఈక్వల్గా. దిగుబడి మన చేతుడు చల్లిందని ఎంత దిగుబడి దానికంటే ఇంకా ఎక్కువనే వచ్చేటట్టున్నది. ఎందుకంటే ఆకు తక్కువ ఉన్నప్పుడు మనకు వచ్చే పుప్పొడిని అవి తీసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకు ఎక్కువ ఉన్నప్పుడు మన పుప్పొడి అనేది ఆకుపైన ఉండి వేస్టేజ్ అవుతుంది. హైబ్రిడ్ కానీ లోకల్ కానీ కమర్షియల్ కానీ ఎంత ఆకు తక్కువ వచ్చి ఎంత వెలుతురు ఎంత క్వాంటిటీ ఉంటే ఆ మొక్కకు తీసుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. మన ఆ పుప్పొడిని తీసుకొని ఎక్కువ గింజ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది నాకు అట్లా అవపడుతుంది. నానో యూరియా నానో డిఏపి ఎకరానికి ఎంత లెక్కన వాడాలి? ఎకరానికి ఒక నానో యూరియా ఒక బాటిల్, డిఏపి ఒక ఎకరానికి ఒక డిఏపి నానో డిఏపి బాటిల్ వాడడం జరిగింది. కలిపి కొట్టినాం. కొట్టి 20 days అవుతుంది, 15 days అవుతుంది. ఈ చేనులో 15 days అవుతుంది. మొత్తం ఈ చేనులో పక్క సైడ్ పొలంలో చేతుడు చల్లుకున్నదో ఏపుగా విపరీతంగా పెరిగింది. రేపు గాలి వచ్చిపోతే పడిపోయే విధానం ఉంది. పురుగులు ఆల్రెడీ దాని మీద అటాక్ చేసినాయి, వాళ్ళకు అవపడతలే కింద. మా చేనులో మాత్రం అయితే ఎలాంటి పురుగు ఇప్పటివరకు అయితే నాకు అటాక్ చేసే లక్షణాలు అవపడతాయి. వెలుతురు అవపడుతుంది, మంచిగా గ్యాప్ ఉంది, ప్లస్ పోతే సేమ్ పిలకలు ఉన్నాయి. మనిషికి మంచిగా మళ్ళీ రేపు ఏమన్నా మన ఫ్లవరింగ్ చేసుకునే టైంలో మనిషికి ఎంత యూనిఫామ్ ఉన్నా అంత ఉండాలో అంతే ఉంది. దానివల్ల ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం నాకు అవపడుతుంది. సమానం ఉన్నది.